మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. మన ధ్యానం కొరకు మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుదాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం కలిసి చదువుతాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మరొక పర్యాయం నేను చదువుతున్నాను. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చదువుకున్న లేఖన భాగం దేవుడు మన కొరకు దీవించును గాక. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మొదటి పేతురు మనము స్టార్ట్ చేసినాము. ఈ యొక్క మొదటి పేతురులో మరి దేవుడు మనకు ఏం సెలవిస్తున్నాడు, మనకు ఏం పాఠాలు నేర్పించాలనుకుంటున్నాడు అనే సంగతి మనం ఇక్కడ చూసినాము. ఎంతో అద్భుతమైన వాగ్దానము, మనందరికీ చాలామందికి చాలా ఇష్టమైన వాగ్దానం ఇది. అండ్ చాలామందికి ఈ యొక్క వచనం కంఠస్థం కూడా. సో కాబట్టి అంటే దేవుడు మన గురించి చింతిస్తున్నాడు. నా పరిస్థితులు ఎవరికి తెలుసు? నా పరిస్థితుల గురించి మరి నేను ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నానో ఎవరికి తెలుసు? నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు అని అనుకునే టైంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయన మిమ్ముల గురించి చింతించుచున్నాడు. మన గురించి యేసుక్రీస్తు ప్రభువారు చింతిస్తున్నారు. అంటే ఇక్కడ ఫుట్ నోట్లో రాయబడ్డది, లక్ష్యము చేయుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన గురించే ఆలోచిస్తున్నాడు. సో ఎటువంటి పరిస్థితులలో ఇటువంటి మాటలు రాయబడ్డాయి అంటే మనం పోయిన వారం చూసినాము. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న వాళ్ళని, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ భయంకరమైన హింసల గుండా తీసుకొని వెళ్తున్నారు. భయంకరంగా వాళ్ళని హింసిస్తున్నారు. అటువంటి పరిస్థితులలో ఈ యొక్క ప్రజలందరూ కూడా ఏమైనారు అంటే చెదిరిపోయినారు. ఆయా ప్రాంతాలకి, ఆయా దేశాలకి, వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి దేవుని ప్రజలైనటువంటి వారు చెదిరిపోయినారు. అట్లా చెదిరిపోయిన పరిస్థితులలో మరి చెదిరిపోయిన విశ్వాసులకి ఈ యొక్క పత్రిక అనేది పేతురు గారు రాస్తా ఉన్నారు అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. సరే, ఈ యొక్క మొదటి పేతురు పత్రికని మనం ఆరంభించినాం. ఈ యొక్క మొదటి పేతురు పత్రికని 3 భాగాలుగా మనము విభజించినాం. మొదటి అధ్యాయము సాల్వేషన్ ఆఫ్ బిలీవర్స్, రెండో అధ్యాయము సబ్మిషన్ ఆఫ్ బిలీవర్స్, 3, 4, 5 అధ్యాయాలు ఏమి ఉంటాయి అనంటే సఫరింగ్స్ ఆఫ్ బిలీవర్స్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పేతురు పత్రిక అంటే ఈ మొదటి పేతురు పత్రిక మొత్తాన్ని ఇంకో రకంగా చెప్పాలి అనంటే జోబ్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ అని కూడా అంటారు. నూతన నిబంధన యోబు గ్రంథము అని కూడా ఈ యొక్క మొదటి పేతురుని అంటారు. ఎందుకంటే ఈ మొదటి పేతురు మొత్తంలో ఏమి ఉంటుంది అనంటే సఫరింగ్స్ ఆఫ్ బిలీవర్స్. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత ఒక విశ్వాసి ఎదుర్కొనే పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులను ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వస్తుంది, అటువంటి పరిస్థితులన్నీ కూడా పేతురు గారు ఇక్కడ రాస్తూ ఉన్నారు. సో ఆయన సొంతంగా ఆయననే చాలా అద్భుతమైన ఉదాహరణ. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత మరి ఆనాడు ఆది అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణడై వెళ్ళిపోయిన తర్వాత ఆనాడు ఆది అపోస్తలులు వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉంటే వాళ్ళకు ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో బెదిరింపులు, ఎన్నో ఎదిరింపులు అధికారుల నుండి. నీరో చక్రవర్తి అనే ఆ యొక్క చక్రవర్తి పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితులు వీళ్ళు ఎదుర్కొన్నారు. సో కాబట్టి అటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఎదుర్కొన్నారు అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే దేవుడు మన గురించి చింతిస్తూ ఉన్నాడు. ఆయన మన గురించే ఆలోచిస్తూ ఉన్నాడు, మన గురించి పట్టింపు కలిగి ఉన్నాడు అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ యొక్క మొదటి పేతురు పత్రికని మనం స్టార్ట్ చేసినాం. ఈ యొక్క మొదటి పేతురు పత్రికని 3 భాగాలుగా మనము విభజించినాం. సో
చెదిరిపోయి ఎవరికి ఈ యొక్క పత్రిక రాస్తా ఉన్నాడు అనంటే మొదటి 2 వచనాలలో మనం చూసినాము. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియ, కప్పదూకియ, ఆసియా, బితునియ అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయున్నది. సో కాబట్టి ఆయా ప్రాంతాలకి విశ్వాసులైనటువంటి వారు చెదరిపోయినారు. ఆ చెదరిపోయిన విశ్వాసులను ఉద్దేశిస్తూ ఈ యొక్క పత్రిక అనేది రాయడం జరుగుతుంది. సో ప్రాక్టికల్ లైఫ్‌లో మన జీవితంలో మన ప్రాక్టికల్ లైఫ్‌కి వచ్చేసరికి మనం కూడా చదువు రీత్యా ఆయా ప్రాంతాలకు వెళ్తా ఉంటాం. మనం కూడా ఉద్యోగ రీత్యా ఆయా ప్రాంతాలకి మనము వెళ్తా ఉంటాం. సో వెళ్ళినప్పుడు ఏమి అంటే ఏ విధంగా నువ్వు నేను జీవించాలా? ఏ విధంగా నువ్వు నేను దేవుని సన్నిధిలో గాని, అన్యుల మధ్యలో ఉన్నప్పుడు ఏ విధంగా నువ్వు నేను ప్రవర్తించాలా? మరీ ప్రాముఖ్యంగా తల్లిదండ్రి లేనప్పుడు, ఎవ్వరు దగ్గర లేనప్పుడు మరి ఎట్లా నువ్వు నేను జీవించాలి అనే సంగతి మనకు ఇక్కడ చాలా అద్భుతంగా అర్థమవుతుంది. ఈ యొక్క పేతురు పత్రిక అనేది ఏమి అంటే చాలా విషయాలు మనకు నేర్పిస్తది. మరీ ప్రాముఖ్యంగా ఆత్మీయ ఎదుగుదల గురించి ఎన్నో విషయాలు మనకు ఈ యొక్క పేతురు పత్రిక అనేది నేర్పిస్తది ప్రియమైన దేవుని బిడ్డారా. సో ఈరోజు ఏం చేద్దామంటే ఈ మొదటి పేతురు పత్రికని మనము మొదటి పేతురు పత్రిక ఈ మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. ఈ యొక్క మొదటి అధ్యాయము దేని గురించి ఉంటుంది అంటే సాల్వేషన్ ఆఫ్ బిలీవర్స్. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న వ్యక్తి ఆయన రక్షణ గురించి అసలు మర్చిపోకూడదు. నేను రక్షింపబడ్డాను అనే సంగతి ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. రక్షణ నిశ్చయత కలిగి ఉన్న ఒక వ్యక్తి ఏమి అంటే ఆ రక్షణ గురించి అసలు మర్చిపోకూడదు. ఎప్పుడైనా సరే ఈ యొక్క విశ్వాసి అనేవాడు సాల్వేషన్ అండ్ శాంక్టిఫికేషన్ ఈ 2 పనులు ఆల్వేస్ మనము గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి. సో ఈ యొక్క మొదటి అధ్యాయాన్ని మనం ఏం చేస్తామంటే డివిజన్ చేస్తాం. ముందు పేతురు పత్రిక మొత్తానికి ఒక టైటిల్ గనక మనం ఇస్తే జోబ్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ అని మనము అన్నాం. సో ఈ మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయానికి ఒక టైటిల్ కనుక మనం ఇవ్వాలి అంటే సాల్వేషన్ ఆఫ్ బిలీవర్స్ అనే టైటిల్ మనము దీనికి ఇచ్చినాం. మొత్తం పేతురు పత్రికని మనం 3 భాగాలుగా విభజించినాం. ఇప్పుడు మొదటి అధ్యాయాన్ని ఏం చేస్తామంటే మనము మొదటి అధ్యాయం యొక్క డివిజన్ అనేది చూస్తాం. పేతురు పత్రిక చాలా అద్భుతంగా ఉంటుందండి. సో పేతురు గారు ఎవరో కాదు, ఈయన సాక్షాత్తు ఐ విట్నెస్. చూడండి, పేతురు గారు ఎవరు అంటే ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఐ విట్నెస్ అనమాట. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించిన ఏమి అంటే ప్రత్యక్షంగా చూచిన వ్యక్తి. చూడండి, 2 పేతురు మొదటి అధ్యాయము మొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. సో కాబట్టి ఏమి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆయనతో పాటు ఉన్నాడు, ఆయనతో పాటు కలిసి పనిచేసినాడు. వీఆర్ ద విట్నెస్. యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉండి యేసుక్రీస్తు ప్రభుల వారితో ఏమి అంటే వీళ్ళు తిరిగిన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్న వ్యక్తి ఏమి అంటే ఈయన ధైర్యంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మేము
ఐ విట్నెస్. యేసు ప్రభు ఏవైతే చేసినాడో, ఏవైతే ఏవైతే మమ్మల్ని మేము ఆయనను తాకి చూసినాము అని ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆయన ఐ విట్నెస్ అనమాట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. సో పేతురు ఎవరు అంటే ప్రత్యక్ష సాక్షి. అపోస్తలుడైన అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. సో వీఆర్ ది ఐ విట్నెస్. 10వ అధ్యాయము 39వ వచనం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 39వ వచనం. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము. సో ఐ విట్నెస్. Peter is the eyewitness for the things which he saw and for the things which he is writing here. ఇక్కడ ఈ పత్రికలో పేతురు గారు ఏవైతే రాస్తున్నాడో వాటన్నిటికీ ఆయన చెప్పే పని ఏంటి అంటే ఐ ఆమ్ ది ఐ విట్నెస్. కన్లారా నేను చూసినాను, యేసుక్రీస్తు ప్రభుల వారిని నేను కన్లారా చూసినాను అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతుంది. సో కన్లారా ఏవైతే చూసినాడో, ఏవైతే తాకినాడో, ఏవైతే విన్నాడో ఆ మాటలే పేతురు గారు ఇక్కడ విశ్వాసులైనటువంటి వారికి తెలియజేస్తా ఉన్నాడు. ఈ పేతురు పత్రిక ఏమి అంటే మరీ ప్రాముఖ్యంగా మన యొక్క పిలుపు గురించి చాలా విషయాలు ఇక్కడ మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దాసుడైన పేతురు గారు మరి ఆ కాలంలో నీరో చక్రవర్తి చేత మరి ప్రభుత్వం వారి చేత ఎవరైతే హింసింపబడుతున్నారో వాళ్ళని ఉద్దేశిస్తూ రాస్తూ పేతురు గారు వీళ్ళకి కొన్ని సంగతులు గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. చాలా అద్భుతమైన మాటలు పేతురు వీళ్ళకు గుర్తు చేస్తూ ఉన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై యుండుడి. సో ఈ యొక్క పేతురు పత్రికలో పేతురు గారు స్ట్రెస్ చేస్తున్న ఒక పాయింట్ ఏంటి అంటే మన పిలుపు అండ్ మన ఏర్పాటు. దేవుడు ఎందుకొరకు మనల్ని పిలిచినాడు, దేవుడు ఎందుకొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే సంగతి మనకు ఇక్కడ పేతురు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పత్రిక మొదటి పత్రికలో పేతురు గారు చెదరిపోయిన విశ్వాసులైనటువంటి వారికి పేతురు గారు గుర్తు చేసే పని ఏంటంటే వాట్ ఈజ్ యువర్ కాలింగ్. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచినాడు, ఎందుకు అన్నో ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఇక్కడ రాయబడ్డది మనము పరిశుద్ధులుగా జీవించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను పిలిచినాడు అనే సంగతి ఇక్కడ నీకు నాకు అర్థమవుతూ ఉన్నది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయా ప్రాంతాలకి చెదిరిపోయినప్పుడు ఉద్యోగ రీత్యా కానివ్వండి, లేకపోతే చదువు రీత్యా కానివ్వండి, హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే తల్లిదండ్రికి దూరంగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఉద్యోగపరంగా ఎక్కడైనా బయటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు బయట ప్రాంతంలో ఎక్కడో దూరంగా నేను ఉద్యోగం చేస్తున్నాను అంటే నీకు నాకు దేవుడు గుర్తు చేసే మాట ఏంటి అంటే వాట్ ఈజ్ యువర్ కాలింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ యువర్ కాలింగ్. నీ యొక్క పిలుపుని, నీ యొక్క ఏర్పాటుని నువ్వు దయచేసి మర్చిపోకు. సో దేవుడు ఎందుకు నిన్ను నన్ను పిలిచినాడు అంటే టు బీ హోలీ, టు లివ్ ఏ హోలీ లైఫ్. పవిత్రమైన జీవితం జీవించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన నమ్ముకున్న మనం కూడా పరిశుద్ధులుగానే ఉండాలి, పరిశుద్ధులుగానే జీవించాలి. అది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. నా పవిత్రత నేను కాపాడుకోవాలి, నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలి, నా యొక్క ప్రవర్తనని నేను కాపాడుకోవాలి. మరీ ప్రాముఖ్యంగా నా యొక్క నోటిని, నా యొక్క నాలుకని నేను భద్రం చేసి పెట్టుకోవాలి. సో జీవ మరణములు
నాలుక వశము అనే మాటలో ఉంది, అనే మాట బైబిల్లో ఉంది. సో కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి, పేతురు గారు గుర్తు చేస్తున్న సంగతి ఏంటి అని అంటే, డూ నాట్ ఫర్గెట్ యువర్ కాలింగ్. సో ఫర్ వాట్ పర్పస్ ద లార్డ్ హ్యాస్ కాల్డ్ అస్. దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని పిలుచుకున్నాడో ఆ పిలుపుని, ఆ ఏర్పాటుని మనము మర్చిపోవద్దు. ఒక సంగతి ఇక్కడ చూసినాము, దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడు అనంటే పవిత్రులుగా జీవించడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. ఇంకో సంగతి చూడండి, 1 పేతురు 2:9. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. టు ప్రొక్లెయిమ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన ఏమి అంటే గుణాతిశయములను మనము ప్రచురం చేయాల. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి వాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తాడు, ఎవరిని రక్షించడానికి వచ్చినాడు, ఏ ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చినాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు శిలువ మీద చనిపోయినాడు, ఎందుకు ఆయన రక్తం కార్చినాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు తిరిగి లేచినాడు. సో ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అనే సంగతి మనకు ఇక్కడ పేతురు గారు గుర్తు చేస్తా ఉన్నాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు నేను ఎక్కడున్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, మరీ ప్రాముఖ్యంగా ఆ తల్లిదండ్రికి దూరంగా ఉండి చదువుకుంటున్నప్పుడు ఎంతో భయము, ఆందోళన ఉంటుంది. అయినా సరే మనం మాత్రం ఏమి అంటే నా యొక్క పిలుపు కానీ, నా యొక్క ఏర్పాటు కానీ నేను మర్చిపోకూడదు. మరీ ప్రాముఖ్యంగా నేటి దినాలలో ఉద్యోగాల కొరకు ఆయా హాస్టల్లో చదువుకోవడానికి పిల్లలు వెళ్తున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఆయా హాస్టల్స్లో వాళ్ళు ఉంటున్నారు. ఆ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించిన కోచింగ్స్ వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. అయినా సరే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, డూ నాట్ ఫర్గెట్ యువర్ కాలింగ్. మొదట దేవుడు ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు అంటే మనం పవిత్రులుగా జీవించడానికి. రెండవది, ఎందుకు దేవుడు మనల్ని పిలిచినాడు అని అంటే ఆయన యొక్క గుణాతిశయములను మనము ప్రచురం చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని పిలుచుకున్నాడు. మూడో సంగతి చూడండి, 1 పేతురు 2:10. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. సో కాబట్టి 2:20 చూడండి. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. మూడో కారణం, ఈ యొక్క 1 పేతురు పత్రిక మరి 2 కారణాలు మనం చూసినాము దేవుడు ఎందుకు మనల్ని పిలిచినాడు అంటే. ఒకటి, పరిశుద్ధులుగా జీవించడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. రెండవది, ఆ కుమారుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. ఇప్పుడు 1 పేతురు పత్రిక 2:20 మనం చూసినాము ఏమి అంటే, మేలు చేసి బాధ అనుభవించినప్పుడు ఏమి అంటే అది మనకు హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. ఇందుకోసమే మీరు పిలువబడితిరి అని పేతురు గారు మనకు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి మేలు చేసి బాధ అనుభవించడానికే మనము పిలువబడ్డామంట. ఇతరులకు మేలు చేయుట, సంఘానికి మేలు చేయుట, తల్లిదండ్రికి మేలు చేయుట. సో కాబట్టి నాతో పాటు పనిచేస్తున్న వాళ్ళకి నాకు తోచినంత వరకు ఏమి అంటే ఇతరులకి నేను మేలు చేస్తూనే ఉంటాను. సో అట్లా మేలు చేసినప్పుడు కొన్ని శ్రమలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో వాటి కొరకే మనము పిలువబడ్డాము. సో ఇక్కడ ఎంత మంచి మాట, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. సో తప్పు చేసినప్పుడు విల్ పనిష్, ఆ పనిష్మెంట్ మనకు వస్తుంది.
సో వీ నీడ్ టు ఫేస్ పనిష్మెంట్. సో కాబట్టి ఆ పనిష్మెంట్ వచ్చినప్పుడు నువ్వు సహిస్తే నీకు వచ్చేది ఏమీ లేదు. కానీ మేలు చేసినప్పుడు మనము మనకి శ్రమలు వచ్చినప్పుడు మేలు చేసినప్పుడు ఏమి అంటే మనకు చూడండి మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల. సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఇతరులకి నేను మేలు చేసినప్పుడు ఏమి అంటే నాకు కొన్ని సమయాలలో ఏమి అంటే నేను కూడా బాధ అనుభవించాల్సి వస్తుంది, నేను కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో ఏమి అంటే నేను ఓర్పుగా సహనంతో ఉండాలి. సో కాబట్టి మామూలుగా ఆఫీస్లలో పనిచేస్తున్నప్పుడు కానీ నా కొలీగ్కి కనుక ఏమీ అర్థం అవ్వట్లేదు, మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు మంచిగా నేర్చుకుంటారు, వాళ్ళు మంచిగా పని చేస్తారు, వాళ్ళకి డౌట్స్ వచ్చినప్పుడల్లా మనకు అడుగుతారు, మనం వాళ్ళకి చెప్తాము. అయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే బాస్ దగ్గరికి వెళ్ళి నేనే చేసినాను నాకు ఎవరు హెల్ప్ చేయలేదు అని అంటారు. సో మనం ఇతరులకి మేలు చేస్తాం, సో ఆ క్రెడిట్ అనేది వాళ్ళకే పోతుంది. అయినప్పటికీ ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు చేసినప్పుడు మనము బాధపడాల్సి వస్తుంది. అయ్యో నేను చేసిన మేలుకు ప్రతిఫలం నాకు రావట్లేదే అని చెప్పేసి కొన్ని సందర్భాలలో మనం బాధపడినప్పుడు ఏమి అంటే దాని గురించిన సహనము, ఓర్పు మనకు అవసరం. అందుకే 1 పేతురు 5:7 మనము చదివినాం. ఏమి అంటే ఆయన మన గురించి చింతించుచున్నాడు. సో కాబట్టి మూడో సంగతి ఏంటి అంటే ఇతరులకి మేలు చేయడానికి మనము పిలువబడ్డాము అనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతా ఉన్నది. సో 1 పేతురు 3:9 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. సో కాబట్టి 4వ కారణం పేతురు గారు ఈ యొక్క పత్రికలో మనకు గుర్తు చేస్తున్న 4వ కారణం ఏంటి అనంటే ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదమునకు వారసులవుటకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కాబట్టి అందుకే కీడుకు ప్రతి కీడు చేయక ఏమి అంటే దూషణకు ప్రతి దూషణ అయినయు చేయక దీవించుడి. సో చాలా కష్టమండి, చాలా కష్టమైన పనులు మనతోని జరగని పనులు ఇవన్నీ. సో కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు, కానీ మనం వారిని దీవించాలంట. ప్రాక్టికల్లీ వెరీ వెరీ ఇంపాసిబుల్. అయినా సరే దేవుడు ఏం చెప్తున్నాడంటే యూ షుడ్ బి లైక్ దట్, యూ ప్రాక్టీస్ ఆల్ దోస్ థింగ్స్. అవన్నీ ప్రాక్టీస్ చేయడానికి మీరు ఏమి అంటే యూ ట్రై టు ప్రాక్టీస్ దోస్ థింగ్స్. అవన్నీ ప్రాక్టీస్ చేయడానికి మీరు యూ జస్ట్ ప్రయత్నించండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా దూషించినారు, యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా కీడు చేసినారు. ఆయనను దూషించినా సరే ఆయన బదులు ఎవరిని దూషించలేదు, ఆయనని హింసించినా సరే ఆయన ఎవరిని హింసించలేదు, ఆయనని కొట్టినారు, విరగొట్టినారు, నల్లగొట్టినారు. అన్నీ అసలు భయంకరమైన మాటలన్నీ, దూషణ మాటలన్నీ యేసుప్రభుకు విరుద్ధంగా అన్నారు. అయినా సరే ఏమి అంటే యేసుప్రభు మాత్రం అందరినీ దీవించినాడు. ప్రభువా వీరేం చేయించున్నారో వీరు ఎరుగదు కనుక వీరిని క్షమించు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమి అంటే ఆయనని ఎవరైతే దూషించినారో వాళ్ళని కూడా యేసుప్రభు క్షమించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో 4 సంగతులు మనము ఇక్కడ చూసినాం. ఒకటి, దేని కొరకు దేవుడు పిలుచుకున్నాడు మనల్ని అంటే ఒకటి పవిత్రంగా జీవించడానికి, రెండవది ఆ కుమారుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడానికి, మూడవది మేలు చేసి బాధ అనుభవించడానికి, అంటే ఇతరులకు మేలు చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. నాలుగవది ఏమి అంటే ఆశీర్వాదమునకు వారసులవుటకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. సో కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మరి మన యొక్క పిలుపు, మన యొక్క ఏర్పాటు మనము అసలు మర్చిపోకూడదు. ఉదాహరణకి దానియేలు ఉన్నాడు, ఆయన యొక్క 3 స్నేహితులు ఉన్నారు, హనన్యా, మిషాయిల్, అజర్యా. ఈ 4 కూడా
వాళ్ళు ఎక్కడో దూరం ఉన్నారు. వేరే ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ ఆ భాష వాళ్ళది గాదు. ఆ యొక్క కల్చర్ వాళ్ళది కాదు. ఆ యొక్క ప్రాంతం వాళ్ళది గాదు. ఆ ప్రజలు వాళ్ళు గాదు. వాళ్ళ బంధువులకు దూరంగా ఉన్నారు. దాని తర్వాత ఆ తల్లిదండ్రికి దూరంగా ఉన్నారు. అందరికీ దూరంగా ఉన్నారు. అయినప్పటికిని వాళ్ళు ఏమంటే దేవుని పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నారు. సో, కాబట్టి వాళ్ళు కూడా ఎన్నో శ్రమల పరిస్థితుల గుండా వెళ్ళినారు. అయినా సరే వాళ్ళు దేవుణ్ణి అసలు వదిలిపెట్టనే లేదు. సో, అటువంటి పట్టుదల, అటువంటి ఓపిక, ఓర్పు, సహనము నీకు నాకు ఉండాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ అయ్యున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో, కాబట్టి దూరం ఉన్నా సరే ఏమి అంటే దేవుడు మాత్రం మన మన దగ్గరనే ఉన్నాడు. మనతోనే ఉన్నాడు. ఆయన సమీపంగానే ఉన్నాడు అనే సంగతి మనకిక్కడ అర్థమవుతోంది. సో, ఇప్పుడు ఈ యొక్క మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం గనక విభజిస్తే దీన్ని 3 రకాలుగా మనము ఏమి అంటే 3 భాగాలుగా దీన్ని విభజించొచ్చు. ఈ యొక్క మొదటి పేతురు పత్రికని మనము 3 భాగాలుగా విభజించొచ్చు. మొత్తం 5 అధ్యాయాలున్నాయి. 105 వచనాలు ఇందులో ఉన్నాయి. సో, కాబట్టి ఈ చిన్న పత్రికని ఏమి అంటే మనం స్టార్ట్ చేసినాం. దీన్ని ధ్యానిస్తాం. దయచేసి కంటిన్యూయస్‌గా మీరు ఈ యొక్క స్టడీని మీరు మరి కంటిన్యూయస్‌గా అబ్జర్వ్ చేసి గమనించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. సో, ఈ మొదటి పేతురు పత్రికని ఏమంటే మొదటి 12 వచనాలు ఏమి అంటే ఇన్‌కరప్టబుల్ ఇన్‌హెరిటెన్స్ ఈజ్ ఫర్ అస్ అంటే ఏమి అంటే మన కొరకు దాగి ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ యొక్క ఏమిటి అనేవి మొదటి 12 వచనాలలో మనము చూస్తాం. మొదటి 2 వచనాలు సాల్యుటేషన్, ఎవరైతే చెదరిపోయినారో వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ మీకు శుభమవును గాక అని శుభములు తెలియజేస్తూ ఉన్నాడు పేతురు. దాని తర్వాత 3వ వచనం నుండి 12వ వచనం వరకు ఏమంటే దేర్ ఈజ్ ఎ ఇన్‌కరప్టబుల్ ఇన్‌హెరిటెన్స్, మన కొరకు భద్రము చేయబడ్డ స్వాస్థ్యము ఒకటి ఉన్నది. ఏంటి అంటే మనం ఇక్కడ చూస్తాం. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఆ 7వ వచనం నేను చదువుతున్నాను. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. సో, కాబట్టి అమూల్యమైన విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. సో, కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం లోకంలో గమనిస్తున్నాం. కొద్ది రోజుల క్రితం మన భారతదేశంలో మణిపూర్ అనే ప్రాంతంలో మనం గమనించినాం. ఇప్పుడు నైజీరియా అనే ప్రాంతంలో, అమెరికాలో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని ఎంత భయంకరంగా హింసిస్తూ ఉన్నారో, ఎన్ని భయంకరమైన పరిస్థితుల గుండా వాళ్ళు వెళ్తున్నారో మనమంతా గమనిస్తున్నాం. అయినా సరే ఆ పరిస్థితులన్నింటిలో మనము నిలిచిన ఎడల, సో కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మనము నిలబడాలి, నిలిచి ఉండాలి, స్థిరంగా క్రీస్తులోనే స్థిరంగా ఉండాలి అని ఇక్కడ మనకు గుర్తు చేయడం జరుగుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కాబట్టి మొదటి 12 వచనాలు పేతురు గారు ఏం గుర్తు చేస్తున్నారు అంటే దెర్ ఈజ్ అన్ ఇన్‌కరప్టబుల్ ఇన్‌హెరిటెన్స్. సో కాబట్టి మన కొరకు ఏమి అంటే ఒక స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నది అనే సంగతి పేతురు గారు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే పాడవ్వని స్వాస్థ్యము మన కొరకు భద్రపరచబడి ఉన్నది. దాని తర్వాత 13వ వచనం నుండి 21వ వచనం వరకు ఏమి అంటే మనం అందరము ఏ విధంగా జీవించాలి అంటే దాని గురించి చెప్తూ వితౌట్ స్పాట్ ఆర్ వితౌట్ బ్లెమిష్, ఏ ప్రాంతంలో ఉన్నా సరే మన మీద మచ్చ కానీ మరక కానీ రాకుండా నన్ను నేను చూసుకోవాలి. నా యొక్క ప్రవర్తనని, నా యొక్క సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలి. నా సాక్ష్యాన్ని నేను పోగొట్టుకోవద్దు. నా ప్రవర్తనని నేను పాడు చేసుకోవద్దు. నా యొక్క ఏమి అంటే సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలా అనే సంగతి ఇక్కడ పేతురు గారు మనకు గుర్తు చేస్తా ఉన్నారు. చూడండి 16వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై
మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. 17వ వచనం, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరిశుద్ధులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు ఎంత అద్భుతంగా మనకు ఈ మాటలన్నీ తెలియజేస్తూ ఉన్నాడు. సో ఈ మొదటి అధ్యాయాన్ని మనము 3 భాగాలుగా విభజిస్తున్నాం. మొదటి 12 వచనాలు ఏమి అనంటే ఇన్కరప్టబుల్ ఇన్హెరిటెన్స్. సో కాబట్టి అక్కడ మంచి మాట రాయబడ్డది, చెప్పన సత్యము మహిమాయుక్తమునైన సంతోషము నేను పొందుకున్నాను అని పేతురు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. సో రక్షణను బట్టి మనకెంతో గొప్ప మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చినాడు. సో కాబట్టి ఒకటి ఇన్కరప్టబుల్ ఇన్హెరిటెన్స్, దాని తర్వాత ఆఫ్టర్ గెట్టింగ్ సాల్వేషన్, ఆఫ్టర్ హ్యావింగ్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, హౌ ఐ షుడ్ లివ్ ఇన్ దిస్ వరల్డ్, హౌ మై కండక్ట్ షుడ్ బి, హౌ మై బిహేవియర్ షుడ్ బి, అంటే వితౌట్ స్పాట్ ఆర్ వితౌట్ బ్లెమిష్. లోకంలో ఉన్న ఈ యొక్క చెత్త అంతటిని నా హృదయంలో నింపుకోవద్దు. నా అంతలో నేను వెళ్ళి ఆ యొక్క లోకంలో ఉన్న ఆ యొక్క చెత్త అంతటిని నేను నా హృదయంలో నింపుకోవద్దు. సో లోకంలో ప్రత్యేకమైన జీవితం నువ్వు నేను జీవించాలి. దాని తర్వాత 22వ వచనం నుండి 25వ వచనం వరకు పేతురు గారు ఏం గుర్తు చేస్తున్నారు అంటే, ఈ యొక్క వాక్యాన్ని, ఏ వాక్యాన్ని అయితే దేవుడు మనకు ఇచ్చినాడో ఆ వాక్యం అనేది నిత్యము నిలిచే వాక్యము. పరలోకమందు దేవుని వాక్యం అనేది నిత్యము నిలకడగానే ఉంది. దీన్ని నాశనం చేసే వాళ్ళు కానీ ఎవరు లేరు. సో ఆయా శ్రమల గుండా, ఆయా పరిస్థితుల గుండా అట్లా వెళ్ళినప్పుడు ఈ ఈ వాక్యాన్ని ప్రజలు ఏం చేస్తారంటే చింపేస్తారు, తగలబెట్టేస్తారు, పడేస్తారు, తొక్కేస్తారు. వాళ్ళు ఈ యొక్క వాక్యాన్ని తగలబెట్టినంత మాత్రాన ఏమి అంటే ఈ వాక్యము నాశనం అయిపోయిందని కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కాబట్టి ఈ యొక్క వాక్యం అనేది నిత్యము ఆల్వేస్ నిలకడగా ఉన్నది అనే సంగతి పేతురు గారు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు. 24వ వచనం, సర్వ శరీరులు గడ్డికి పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలెనున్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. సో కాబట్టి నిత్యము నిలిచే వాక్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించినట్టు మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. సో పరలోకమందు దేవుని యొక్క వాక్యము నిత్యము నిలకడగా ఉంది. సో ఈ వాక్యాన్ని తగలబెట్టే వాళ్ళు కానీ, ఈ వాక్యాన్ని పాడు చేసే వాళ్ళు కానీ, ఈ వాక్యాన్ని నాశనం చేసేసినాము, అయిపోయింది, ఇంకా లేదు అని అనడానికి వీలే లేదు. ఎవరు కూడా ఈ యొక్క వాక్యాన్ని నాశనం చేయలేరు. పరలోకమందు ఈ యొక్క వాక్యము నిత్యము నిలకడగానే ఉంది. నిత్యము నిలకడగా ఉన్న వాక్యం దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. సో ఈ యొక్క స్టడీని మనం కంటిన్యూ చేస్తాం. మొట్టమొదటిగా ఏం చేసినాము అనంటే, ఈ పేతురు పత్రిక మొత్తానికి ఒక టైటిల్ ఇచ్చినాం. ఏంటి అంటే జోబ్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్ అని అంటారు. సో పాత నిబంధనలో యోబుకు ఎన్ని శ్రమలు వచ్చినాయో ఆ శ్రమలన్నీ కూడా యేసు ప్రభు నమ్ముకున్న ఒక విశ్వాసికి వస్తాయండి. సో యోబు ఏ విధంగా సహనంగా ఉన్నాడో అదే విధంగా నువ్వు నేను కూడా ఓపిక, ఓర్పు, సహనంతో ఉండాలి. దాని తర్వాత యోబును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించినాడు. మునుపట ఎట్లయితే ఆశీర్వదించినాడో దానికంటే రెండంతలు దేవుడు ఆశీర్వదించాడు. అదేవిధంగా ఈ శోధనల్ని మనం సహిస్తే, ఈ యొక్క శ్రమలని మనం సహిస్తే మనల్ని కూడా దేవుడు రెండంతలుగా ఆశీర్వదిస్తాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి జోబ్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్ అనే టైటిల్ ఈ యొక్క పత్రిక మొత్తానికి ఇచ్చినాం. సో మొదటి అధ్యాయానికి ఏమి అంటే సాల్వేషన్ ఆఫ్ బిలీవర్స్ అనే టైటిల్ మనము ఇచ్చినాం. సో ఈ మొదటి అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం విభజించినాం. మొదటి 12 వచనాలు ఏమి అంటే దెర్ ఈజ్ అన్ ఇన్కరప్టబుల్ ఇన్హెరిటెన్స్ ఫర్ అస్ అనే సంగతి మనము చూసినాం. సో దాని తర్వాత 13 నుండి 21 వరకు నువ్వు నేను ఎట్లా జీవించాలా అని అంటే వితౌట్ స్పాట్ ఆర్ వితౌట్ బ్లెమిష్ మనము జీవించాలి. దాని తర్వాత లాస్ట్ 3 వచనాలు 22, 23, 24, 25 లాస్ట్ 4 వచనాలలో ఏముంటుంది అంటే, ఏ వాక్యం అయితే దేవుడు మనకి ఇచ్చినాడో
ఈ వాక్యాన్ని ఈ వాక్యం అనేది నిత్యము నిలిచే వాక్యము అనే సంగతి మనము గుర్తు చేసుకోవాలి. సో ఇటువంటి అద్భుతమైన వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చిన తర్వాత మరి ఈ వాక్యం నేను చదువుతున్నానా, ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నానా, ఈ వాక్యాన్ని నేను కంఠస్థం చేస్తున్నానా, ఈ వాక్యంలో రాయబడ్డట్టు నేను అనుసరిస్తున్నానా లేదా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నా హృదయాన్ని నేను పరీక్షించుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అవి ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క స్టడీని మనం కంటిన్యూ చేస్తాం. దేవుడి వాక్యం దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం.